ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు నా ప్రేమ వందనములు. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, GPS రాబిన్సన్ ఫేస్బుక్లో కలిసి ఉన్న కుటుంబములు మిమ్మలను తలంచున్నప్పుడల్లా ప్రభువును స్తుతిస్తున్నాను. మీరు ధన్యులు. పరిశుద్ధాత్మునితో అనుదినము సందేశం మిమ్మలను వెదకి వస్తుంది. మీరు విశ్వసిస్తున్నారు, నమ్ముతున్నారు, ప్రార్థిస్తున్నారు. దేవుడు మీకు తోడయ్యుండునుగాక. ఈ దినముకై ప్రభువుకు స్తోత్రం. ఈ దినమందు మనము నేర్చుకొనవలసిన, అర్థము చేసుకొనవలసిన చక్కటి ఈ దినమునకు సంబంధించిన మాట. మొదటి తెస్సలోనికీయులకు 1వ అధ్యాయం 6వ వచనం. మీరు గొప్ప ఉపద్రవమందు పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో వాక్యము అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకునిన వారైతిరి. ప్రభువుకు స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వచనములో నేను మీతో ఈ దినం మాట్లాడేటువంటి ఒక అంశం ఏమిటంటే, ఆ వాక్యము సెలవిస్తుంది, ఒకవైపు శ్రమలు, అయితే మరొక వైపు వారు సంతోషంగా ఉన్నారు. శ్రమలో ఎలాగూ సంతోషంగా ఉండడానికి వీలవుతుంది. శ్రమ తొలగిపోతే ఒకవేళ సంతోషం కలుగుతుంది కదా. కానీ ఆ మాట సెలవిస్తుంది, అయితే మీరు మిక్కిలి శ్రమలలో సంతోషముగా ఉన్నారు. మిక్కిలి అనే మాటకు అంతా ఇంతా కాదని అర్థం. అలాగైతే ఈ శ్రమల సమయంలో ఎలాగూ ఒక మనుషుడు, ఒక దేవుని బిడ్డ సంతోషముగా ఉండడానికి వీలవుతుంది? ఎలాగూ అక్కడ ఒక మాట, పరిశుద్ధాత్మ వలన కలుగు సంతోషం. ఆమెన్. పరిశుద్ధాత్మలో ఆనందం. ప్రభు బిడ్డలారా, దేవుని యొక్క రాజ్యం భోజనము పానీయము కాదు, అది నీతియు సమాధానం పరిశుద్ధాత్మయందలి ఆనందమునయున్నది. ఈరోజు మీరు చేయవలసింది ఏమిటి తెలుసా? ఏ శ్రమ ఉన్నప్పటికీ దానిని ప్రక్కకు నెట్టివేసి కొంచెం ఆత్మవశులై ప్రభువుతో కూడా స్తోత్రము చెల్లించి బాగా ఒక స్తుతి పాట పాడి దేవుని వాక్యమును చదివి ప్రభు మీకిచ్చినటువంటి అభిషేకమును రగిలించి అన్య భాషలు మాట్లాడి ప్రభువును స్తుతించి ఆరాధించి చూడండి. సరేనా? ఇంకా కొన్ని క్షణాలలో నా సందేశం ముగించబడుతుంది. కానీ ఆ తరువాత మీరు మరలా కొద్దిసేపు ప్రభువును స్తుతించండి. పరిశుద్ధాత్మ అభిషేకములో నింపబడండి. నా దేవుడు నూతన బలమును మీకిచ్చి మిమ్మలను ధైర్యపరచి మిమ్మలను ఆశీర్వదిస్తాడు. ఈ ఉపద్రవం మీకు ఒక గొప్ప సంతోషాన్ని తెస్తుంది. ప్రభువుకు మహిమ కలుగునుగాక. సరేనా? విశ్వసిస్తున్నారా? ప్రార్థించుదామా? మా ప్రేమ కలిగిన దేవా, ఆకాశమునకు భూమికి సర్వాధికారము కలిగిన యేసురాజా, మీ బిడ్డలతో కలిసి ప్రార్థిస్తున్నాను. అది ఏ ఉపద్రవము, శ్రమ అయినప్పటికీ ఆ శ్రమల మధ్యలో ఆ రోజు తెస్సలోనికయ సంఘస్థులు సంతోషంగా ఉన్నారయ్యా. ఆ దైవిక సంతోష సమాధానము, మీరు ఇచ్చేటువంటి సంతోషం మీ బిడ్డల హృదయములను నింపునుగాక. ఆ సంతోషమును దొంగలించాలనుకొని తలంచే సాతాను యొక్క తంత్రములన్నిటిని వెళ్ళగొట్టి నేను ప్రార్థిస్తున్నా. పరిశుద్ధాత్మ వలన మీ బిడ్డలు నింపబడి నూతన సంతోషమును, అభిషేకమును మీ బిడ్డలకు అనుగ్రహించి నడిపించండి. ప్రార్థన ఆలకించారే, మీకు స్తోత్రం. ఈ దినం మాధుర్యమైన దినం, మధురమైన దినముగా, ఒక సంతోషకరమైన దినముగా ఉండాలి. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. నిజంగానే వాక్యం మారదు. ప్రాక్టీస్ చేసి చూడండి, పరిశుద్ధాత్మునితో నడిచి చూడండి. ఈరోజు ఆశ్చర్యమైన కృప మీకు దొరుకుతుంది. గాడ్ బ్లెస్ యూ. మరచిపోకుండా మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మరలా కలుసుకుందాం. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.